ఈరోజు స్పెషల్ అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు దీనికోసం నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను. ఈ పెసరపప్పు లైట్గా టోస్ట్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు రైస్ని యాడ్ చేసుకుందాం. మొత్తంగా పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు రైసు ఫ్రై అయ్యాక ఒక్కసారి క్లీన్ చేసేసుకొని అందులో 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు పక్క స్టవ్ మీద పాకం రెడీ చేసుకుందాం. పాన్లోని ముప్పావు కప్పు పంచదార, పావు కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి వీటన్నింటినీ కడిగించుకోవాలండి. ఈ పాకం కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ అప్డేట్ వస్తాయండి. ఇప్పుడు పాకం చూద్దాం. కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి, మనకి తేగ పాకం రాక్కర్లేదు. ఇప్పుడు దీన్ని దించి ఒక పక్కన పెట్టుకున్నాక రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా వస్తే మనకి చక్కెర పొంగలి పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో పాకాన్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు పాకం అంతా పట్టేటట్టు కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి. ఈలోగా మనం పక్క స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, అలాగే ఒక గుప్పెడు ఎండు కొబ్బరిని వేసుకోండి. ఈ 2 కొంచెం ఫ్రై అయ్యాక చివరగా దించే ముందు కొన్ని కిస్మిస్ పళ్ళను వేసుకోండి. కిస్మిస్ పళ్ళని లాస్ట్లోనే వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. మొత్తం ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలక్ పొడి, అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కెర పొంగలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.